హలో ఫ్రెండ్స్, ఇవాళ వచ్చేసి గార్లిక్ కానీ ఆనియన్ కానీ యూజ్ చేయకుండా మనము బెండకాయ ఫ్రై ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా బాండి స్టవ్ పైన పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని హీట్ అయిపోయిన తర్వాత మనం జీలకర్ర యాడ్ చేసుకోవాలి. జీలకర్ర కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగానే మనం ఇలా బెండకాయలని కట్ చేసి పెట్టుకోవాలి. ఫ్రెండ్స్ చూడండి, ఇలా నిలువుగా కట్ చేసుకున్నాను నేను. ఇలా కట్ చేసుకున్న బెండకాయలను కూడా యాడ్ చేసుకోవాలి. బెండకాయలు వచ్చేసి ఒక 2 to 3 మినిట్స్ పాటు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, పసుపు ఒక చిటికెడు, అలాగే ఇంగు కూడా ఒక చిటికెడు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇలా మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. తొందరగా అయిపోతుంది ఫ్రెండ్స్ ఈ బెండకాయ ఫ్రై అనేది. నేను వచ్చేసి ఒక పచ్చిమిర్చి కూడా యాడ్ చేసే ఫ్రెండ్స్, మీకు ఇష్టం లేదంటే స్కిప్ చేసేయండి. ఇప్పుడు వచ్చేసి 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడరు, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్ యాడ్ చేసుకోవాలి. రెడ్ చిల్లీ పౌడర్ కూడా మన టేస్ట్కు తగ్గట్టు యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం అన్ని ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ పాటు మనము మూత పెట్టేసి బెండకాయలు అనేది బాగా మగ్గిపోయేంత వరకు ఉంచుకోవాలి. లాస్ట్లో వచ్చేసి ఇలా కొత్తిమీర చల్లేసుకున్నామంటే ఎంతో సింపుల్ అండ్ టేస్టీ బెండకాయ ఫ్రై రెడీ అయిపోయినట్లే. ఇది వచ్చేసి చపాతీలేకైనా లేదంటే పప్పుచారు, సాంబార్లోకి సైడ్ డిష్గా చాలా బాగుండిద్ది ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ రూపంలో తెలపండి. ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.